హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు మన వీడియోలో బిస్కాఫ్ ఫ్లేవర్ బెంటో కేక్ ఎలా చేయాలో చూసేద్దామా? ఆలస్యం ఎందుకు మరి, పదండి. ఫస్ట్ బిస్కాఫ్ గనాష్ ప్రిపేర్ చేసుకోవడానికి 100 grams ఆఫ్ వైట్ చాక్లెట్, 100 grams ఆఫ్ బిస్కాఫ్ బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. సో ఈ రెండు ఐటమ్స్ని తీసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకుని దానిలో 50 grams ఆఫ్ మెల్టెడ్ బటర్, 50 grams ఆఫ్ వామ్ వాటర్, ఈ 2 ఇంగ్రీడియంట్స్ని నీట్గా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకుని ఉంచుకున్న వైట్ చాక్లెట్ బిస్కాఫ్ బిస్కెట్స్లో దీన్ని యాడ్ చేసుకోవాలి, ఈ లిక్విడ్ని. సో యాడ్ చేసుకొని 2 minutes పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మిక్చర్ని మనం నీట్గా కలుపుకుంటే మనకి బిస్కాఫ్ గనాష్ రెడీ అయిపోతుందండి. సో ఇఫ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ గట్లగా ఉందనుకోండి వైట్ చాక్లెట్, డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకుంటే నీట్గా సెట్ అయిపోతుందండి. సో ఇంకా మన బెంటో కేక్ చల్లారిపోయిన తర్వాత చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో. పైన లేయర్ కట్ చేసేసుకొని ఇంకా నేను ఓన్లీ 2 layers కట్ చేసుకున్నానండి. తర్వాతది కావాలంటే మీరు 3 layers కట్ చేసుకోవచ్చు. సో నేను ఇంట్లో పర్పస్కి చేస్తున్నాను కాబట్టి ఈజీగా ఉండడం కోసం 2 layers కట్ చేశాను. కట్ చేసి షుగర్ సిరప్ యాడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని ఇంక ఈ విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేయాలనేది నేను బిఫోర్ వీడియోస్లో చాలాసార్లు చూపించానండి. అందుకనే ఇక్కడ వీడియోలో యాడ్ చేయలేదు, స్కిప్ చేశాను. సో వన్స్ విప్పింగ్ క్రీమ్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత దానిపైన మన బిస్కాఫ్ ప్రిపేర్ చేసుకున్న గనాష్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ సెకండ్ లేయర్ పెట్టుకుని మళ్ళీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లేయర్స్కి సైడ్ నుంచి క్రమ్ కోటింగ్ ఇస్తున్నానండి. క్రమ్ కోటింగ్ అనేది మనం కేక్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. సో దాన్ని మాత్రం స్కిప్ చేయకూడదు. సో వన్స్ క్రమ్ కోటింగ్ చేసుకొని ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ మనం ఫినిషింగ్స్ ఇచ్చుకోవాలన్నమాట. నేను ఫినిషింగ్స్ కూడా అంత కరెక్ట్గా ఇవ్వలేదండి, పర్ఫెక్ట్గా. సో ఇంట్లోనే చేస్తున్నాను, ఇంట్లో పర్పస్కి చేస్తున్నాను కదా. సో మాకు తగినట్టుగా చేసేసుకుని సింపుల్గా టాప్ లేయర్ మాత్రం ఈ బిస్కాఫ్ చంక్స్తో డెకరేషన్ చేసుకున్నానండి ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చుకోవడానికి. ఈ కేక్కి ఇంకొద్దిగా లుక్ యాడ్ చేయడం కోసం సైడ్న ఇలా చిన్న డాట్స్గా పెట్టేసుకొని మధ్యలో ఒక బిస్కాఫ్ బిస్కెట్ని యాడ్ చేసేసుకున్నాను. సో ఇలా ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను. వీడియో నచ్చింది కదా, నచ్చితే అలా చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుని ఫాలో అయిపోండి మరి.